రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. నాని గారి మీద జరిగినటువంటి ఘటన మీద తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నాయకులను కూడా ఇవాళ ఆందోళన చేస్తున్నారు. మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారిని సార్, ఇవాళ పులివర్తి నాని మీద జరిగినటువంటి ఘటనను మీరు ఎలా భావిస్తున్నారు? దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది కరెక్ట్ కాదు. ఎప్పుడు కూడా మన ప్రాంతంలో ఈ రకమైనటువంటి సంఘటనలు జరిగినటువంటి సందర్భం లేదు. ఈ భద్రతా వైఫల్యం అనేది క్లియర్ కట్గా అర్థమవుతోంది. పోలీస్ యంత్రాంగం ముందే ఊహించుండాలా, దీని వెనక కుట్రకోణం ఉందనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఎందుకంటే లోపలికి స్ట్రాంగ్ రూమ్లోకి వెళ్ళాలంటే అక్కడ ఈ మారణాయుధాలు ఎట్ట తీసుకెళ్తారనేది పోలీసులే చెప్పాలా. బయట చెకింగ్ చేసి పంపించుండాలా. అవన్నీ లేకుండా, భద్రత లేకుండా లోపలికి పంపించడం, అక్కడ ఆయన పైన నాని పైన హత్యాయత్నం చేయడం, ఇవన్నీ కూడా పూర్తిగా భద్రతా వైఫల్యం. ఇవన్నీ జరగడానికి ప్రధానమైనటువంటి కారణం వాళ్ళు ఈ ఎన్నికల్లో ఓడిపోతారనేటువంటి భయం, ఫ్రస్ట్రేషన్తోనే ఇవి జరిగినాయి సార్. ప్రధానంగా అలాగే టీడీపీని టార్గెట్ చేసి చేస్తున్నారని చెప్పి వాదన వస్తుంది. ఎంతవరకు నిజం సార్? టీడీపీని ఎవరు టార్గెట్ చేయలేరు. టీడీపీని టార్గెట్ చేస్తారనేది కాదు. కానీ క్వశ్చన్, వాళ్ళు ఒక ఫ్రస్ట్రేషన్లో ఉన్నారనడానికి ఇది ఒక ఉదాహరణ. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అక్కడ పులివర్తి నాని మీద ఘటనను అమర్నాథ్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. దీనిపై వాస్తవాలు నిర్ణయించి న్యాయం బయట పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మణితో రవి, RTV తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.